భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంతకుముందు మురళీధరరావు గారు చెప్పినట్టుగా గవర్నర్ గారు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను ఏ రకంగా నీరుగారుస్తూ ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 14 విశ్వవిద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడినటువంటి 6 సంవత్సరాల్లో దాదాపు 35% పదవి విరమణ చేసినటువంటి ఒక్క పోస్ట్ కూడా ఇవాళ భర్తీ చేయకపోవడం, పైపెచ్చు గతంలో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే అవి ఉన్నాయో అవి కూడా కొనసాగుతున్నప్పటికీ 65% ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ అధ్యాపక స్థాయిలో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఖాళీలుగా ఉన్నాయి. ఇవాళ అన్ని విభాగాల్లో యూనివర్సిటీల్లో అర్హత కలిగినటువంటి ప్రొఫెసర్లు లేని కొరతగా పరిశోధన కూడా ఇవాళ కొనసాగలేకపోతూ ఉన్నది. కాకతీయ యూనివర్సిటీలో 75% ఖాళీలు, రెగ్యులర్ పోస్టు ఒక్కటి కూడా కాకతీయ యూనివర్సిటీలో లేదు. ఇంకా పాలమూరు యూనివర్సిటీ, ఇవన్నీ కూడా చాలా అధ్వాన్నమైన పరిస్థితి. ఇవాళ తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈ ప్రభుత్వం కుప్పకూల్చేసింది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమానికి కేంద్రంగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ఇవాళ పూర్తిగా నిర్వీర్యం చేసి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగంచినటువంటి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ఇవాళ సమాధి చేసేసింది ఈ యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వం. ఏ అంశమైతే నియామకాల అంశంగా, కొలువుల అంశంగా తెలంగాణ ఈరోజు కొట్టాడి తెచ్చుకున్నామో ఆ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా దాన్ని ఇవాళ బుగ్గిపాలు చేసింది. కానీ ఇవాళ కేసీఆర్ కుటుంబం మాత్రం ఇవాళ ఖాళీ లేకున్నా కానీ రోజువారీగా రాజకీయపరమైనటువంటి పదవులతో భర్తీ చేస్తూ సూపర్ న్యూమరీ కోటా మీద కూడా ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పులో ఫెయిల్ అయితే దొడ్డిదారిన ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ క్యాబినెట్ హోదాలు పొందగలుగుతున్నారు తప్పితే ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదు. ఆ రకంగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎలిజిబుల్ ప్రొఫెసర్స్ లేరు. పూర్తిగా ఈరోజు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ ఉన్నత విద్యను కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ అవసరమైతే దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకెళ్తాం. పైపెచ్చి వాళ్ళ విద్యార్థులు కూడా తీరని నష్టాన్ని ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్యల వల్ల ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉపకార వేతనాలు పూర్తి స్థాయిలో వారికి అందుతున్నప్పటికీ బీసీ ఓసీ విద్యార్థులకు ఇవాళ ఆంక్షలు పెట్టి ఈ ర్యాంకుల పైన ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఫీజు పూర్తిగా మినహాయింపు చేస్తామని చెప్పడము, దానికి మళ్ళీ మతం రంగు పులిమి. బీసీలో ఉన్నటువంటి ముస్లింలకు పూర్తి మినహాయింపిస్తాము, బీసీలో ఉన్నటువంటి క్రైస్తవులకు మాత్రం పూర్తి ఫీజు మినహాయింపిస్తాము, కానీ హిందువులుగా ఉన్న బీసీలకు మాత్రము మినహాయింపు ఇవ్వము. 10,000 లోపు ర్యాంకు సాధిస్తే కానీ ఇవాళ ఎంసెట్లో లేదా ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్ మిగతా అన్ని కోర్సులు కూడా ఆంక్షలతో ఈ యొక్క బలహీన వర్గాల విద్యార్థులను, అగ్రవర్ణాల నుండి పేదలను కూడా ఈ ప్రభుత్వం ఉన్నత విద్యకు నోచుకోకుండా ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాలను తప్పకుండా బీజేపీ వాళ్ళ తప్పుపడుతూ ఉన్నది. ఆ రకంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఈ యూనివర్సిటీల ద్వారా ఈరోజు వారికి అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థను కుప్పకొల్చి వారు మురళీధర్ గారు చెప్పినట్టు ప్రైవేటు యూనివర్సిటీలు కేవలం టీఆర్ఎస్ అనుబంధ సంస్థలుగా ఇవాళ మారిపోతున్నాయి. ఈ ఒకవైపు NAC 3 యూనివర్సిటీలకు గుర్తింపు రద్దు చేసినా, లేదా ఇవాళ ఆ యొక్క టీఆర్ఎస్ యొక్క నాయకులకు కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు అర్హత లేకుండా ఈ ప్రభుత్వం సిఫార్సు చేసి కేవలం వాళ్ళకి రాజకీయపరమైనటువంటి ఉపాధి కల్పించే విశ్వవిద్యాలయాలుగా మార్చిందని కూడా భారతీయ జనతా పార్టీ తప్పుపడుతూ గవర్నర్ గారికి అన్ని విషయాలు మనం చెప్పినప్పటికీ వారి దగ్గర పూర్తి సమాచారం ఉంది. వారిని కూడా ఖచ్చితంగా సమీక్ష జరపాలని, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అయితే విశ్వవిద్యాలయం కొనసాగుతున్నాం, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్లో కూడా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ వల్ల ఇవాళ ఎవ్వరు కూడా దాని పూర్తి బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా వాళ్ళ ఒకవైపు వాళ్ళ జీతాలు పెంచకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వారు ఆగమ్యగోచరంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉన్నత విద్యా వ్యవస్థను కాపాడడానికి, ఆ ఉద్యోగాల భర్తీ కోసము ఆ పదవి విరమణైనటువంటి ఖాళీని కూడా భర్తీ చేయడానికి డిమాండ్తో ఇవాళ భారతీయ జనతా పార్టీ అంశాన్ని ప్రధానంగా తీసుకుంది.